జూనియర్ ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని సమాజ సేవకు మలచాలనే లక్ష్యంతో రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ 3 వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో అసోసియేషన్ వ్యవస్థాపకుడు సాయిరూప్ నల్లారి ఈ కార్యక్రమాలను ప్రకటించారు. 10 ఏళ్ల క్రితం సేవా దృక్పథంతో ప్రారంభమైన ఈ ప్రయాణాన్ని మరింత విస్తరిస్తున్నట్లు తెలిపారు. సేవతో యువ జాగృతి కార్యక్రమం ద్వారా యువతను సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహించి సంఘ వ్యతిరేక శక్తులకు దూరంగా ఉంచేందుకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. మన ఊరు మన బాధ్యత పేరుతో గ్రామాల్లోని చిన్న చిన్న సమస్యల పరిష్కారం, రైతు సదస్సుల నిర్వహణ చేపడతామని వెల్లడించారు. అలాగే ఊరి మాట పాలకుల దాకా కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. తొలుత ఈ కార్యక్రమాలను ట్రయల్ ప్రాతిపదికన అమలు చేసి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సాయిరూప్ నల్లారి వెల్లడించారు. సంవత్సరాల క్రితం ఎక్కడో ఒక సినిమా ఆడియో ఫంక్షన్ వేదిక మీద మా నందమూరి తారక రామారావు గారు ఒక మాట అన్నాడు. అభిమానాన్ని వృధా చేయకండి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. ఆయనకి తెలియకుండా ఆయన నాటిన ఒక విత్తనం ఇవాళ పెరిగి 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 ఒక వటవృక్షంగా మారింది. కానీ కొందరు ఆయన నాటిన విత్తనాన్నే ఆయన చెప్తూ మాటలు చెప్తూ వస్తూ పెరుగుతున్న చెట్టునే వాళ్ళు అనుమానించే పరిస్థితికి వచ్చేసింది. వాళ్ళు సేవకు హద్దు లేదు, ఆకాశమే హద్దు అంటానే. కానీ అలాంటిది ఒకటి నేను అతిశయోక్తి అనుకోకుండా చెప్తాను, నందమూరి తారక రామారావు గారి అభిమానులు చేసినన్ని సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇంకెవ్వరూ చేయరు. ఇది కేవలం మా వ్యవస్థనే కాదు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిన్న చిన్న ఎన్జిఓలు ఉన్నాయి, సేవా సంస్థలు ఉన్నాయి, ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకరికి పాపం ఇవన్నీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలియదు అభిమానికి. మేము అభిమానుల ఆవేదన చూసాం ప్రతి ఊరు తిరిగినప్పుడు. జాగరేట్ పేరిట అన్నా నేను ఇంత పోగొట్టుకున్నా, నేను అంత పోగొట్టుకున్నా, నేను ఇంత చేశా అంత చేశా. వాళ్ళకు ఒక అంబరిల్లా లాంటి ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి లేదు. రా ఎన్టీఆర్ ఆ అంబరిల్లా క్రియేట్ చేయడం కోసమే ఈ ఫైట్ అంతా. మా నందమూరి తారక రామారావు గారు తలదించుకునే పని కానీ, ఆయన అవమానించే పని కానీ, ఆయన పేరు పోగొట్టే పని కానీ కల్లో కూడా మేము దాన్ని ఆలోచించాం, ఆ పని చెయ్యం. తెలిసి తెలియక నేను ఈ వేదిక సాక్షిగా నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎక్కడన్నా నిన్ను హట్ చేసినా, అగ్రెసివ్గా మాట్లాడమనిపించినా దయచేసి నా వయసు ఒక్కసారి చూసినా క్షమించన్నా. సంవత్సరాల క్రితం ఇక సేవా బాటలో అయితే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అయితే 3 వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సభ అయితే తిరుపతిలో జరిగినట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, గత కొద్ది రోజులుగా ఈ యొక్క రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతి వేదికగా జరగబోయే ప్రెస్ మీట్ లో కూడా మేము 100 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఊరు వాడనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నామని చెప్పి పెద్ద ఎత్తున కూడా వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు తిరుపతి వేదికగా జరిగిన ఈ యొక్క రా ఎన్టీఆర్ సమావేశం, మీడియా సమావేశంలో కూడా సాయిరూప్ కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా తనను మోసగాడిగా చిత్రీకరిస్తున్నారు అని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఏదైతే ఈ యొక్క ఊరు వాడ అనే కార్యక్రమానికి సంబంధించి 3 దశల్లో కూడా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అందులో మొదటిది వచ్చి యువ జాగృతి, అదేవిధంగా రెండోది వచ్చి మన ఊరు మన బాధ్యత, మూడోది వచ్చి ఊరి మాట పాలకుల దాకా అనే 3 కాన్సెప్ట్లతో కూడా ఆ యొక్క ఊరు వాడ కార్యక్రమాన్ని కూడా చెప్పబోతున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క ఏదైతే అదే జాగృతి సేవకు దగ్గరగా చెడు వ్యసనాలకు దూరంగా యువతను కూడా మోటివేట్ చేయడానికి ఒక కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి, అదేవిధంగా గ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పి అక్కడికక్కడికి ఆయన చెప్పడం జరిగింది. ఓ ఆర్గనైజేషన్ ద్వారా పూర్తిగా దీనికి సంబంధించి ఊరు మాట పాలకుల దాకా అనే కార్యక్రమం ద్వారా కూడా ఊర్లో ఏదైనా సమస్యలు ఉంటే అది పాలకుల దాకా తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 100 కోట్ల రూపాయలను ఏ విధంగా తెస్తారని చెప్పి కూడా మీడియా కూడా ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించి సిఎస్ఆర్ నిధుల నుంచి కూడా మేము సమకూరుస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే సిఎస్ఆర్ నిధులు సమకూర్చడానికి కూడా దానికి కావాల్సిన ఆ యొక్క లీగల్ టీము దాన్ని కూడా సంప్రదించామని కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా దీనిపైన ఉన్న ఇప్పటికీ కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఆ 100 కోట్లు ఏ విధంగా తెస్తారనే దానిపైన కూడా పూర్తిగా స్పష్టత మాత్రం ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ నారాయణ. అయిపోయిందా?